అత్తగారు వాస్తు శాస్త్రం. ఈ కథను రచించిన వారు శ్రీమతి డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు. ముందు మేమున్న పాత ఇల్లు అద్దెకిచ్చి కొత్తింటికి వచ్చాము. ఆ ఇంటికి ఒకవైపు ఖాళీ స్థలం, మరొక వైపు పెద్ద బంగళా ఉన్నాయి. ఆ బంగళా ఎవరిదో తెలియదు గాని ఆ ఇంట్లో ఉన్న మనుషులు దెయ్యాల్లా రాత్రులు కనబడేవారు. పగలల్లా తలుపులు వేసి ఉండేవి. ఆ ఇంటికి దెయ్యాల కొంప అని పేరు పెట్టాం. ఆ ఇంటి గృహప్రవేశం చేసిన కొత్తల్లో పక్కనున్న ఖాళీ స్థలం చూసి మహా సంతోషపడ్డాం. ఆ ఖాళీ స్థలంలో ఇల్లేదీ లేనందువల్ల గాలంతా సరాసరి మా ఇంట్లోకే వస్తుందని. కానీ ఆ గాలి సుఖం అటుంచి గోతులు ఎక్కువగా ఉన్నందువల్ల నీళ్లు నిలిచి కప్పలు ఆ నీళ్లలో ఈత కొడుతూ ఆనందంగా అరుస్తుండేవి. ఆ అరుపులకు మాకు నిద్ర పట్టేది కాదు. వర్షం వస్తే ఇక చెప్పక్కర్లేదు. డిఎంకే పార్టీ వాళ్ళు అరవంలో ఉపన్యాసం ఇస్తున్నట్టు చెడామడా అరుస్తుండేవి. మాకు విసుగు పుట్టి అప్పు చేసైనా ఆ ఖాళీ స్థలం కొందామనుకున్నాం. కానీ మా దురదృష్టం, తీరా విచారిస్తే ఆ స్థలం కలవాళ్లు ముస్లింలని, వాళ్ళు దరిదాపుల్లో కూడా లేకుండా పాకిస్తాన్లో ఉన్నారని తెలిసింది. వాళ్ళ బాపత వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరని, దాని వివరాలు కావాలంటే పార్లమెంటుకు వెళ్లాల్సిందేనన్నారు. చివరికి ఎవరో చెప్పారు, అందాక అక్కర్లేదు, ఆ స్థలం గల వాళ్ళ సొంత వాళ్ళు మద్రాసుకు దగ్గరలోనే ఉన్నారని. మేము చాలా సంతోషపడిపోతూ వాళ్ళ అడ్రస్సు ఎవరో వాస్తు శాస్త్రజ్ఞుడికి తెలుసంటే అతన్ని పిలిపించాము వివరాలు కనుక్కోవడానికి. ఆయన మా ఇంట్లో అడుగు పెడుతూనే చాలా సీరియస్గా సిఐడిగా ఇల్లంతా కలే చూస్తూ మధ్య మధ్య కనుబొమ్మలు చిట్లిస్తూ మేము కూర్చోమన్నా వినిపించుకోకుండా ఇల్లంతా నాలుగు పక్కలా కలయి చూడడం మొదలెట్టాడు. మా అత్తగారు అతడు వాస్తు శాస్త్రజ్ఞుడని తెలియగానే అతనికెక్కడ లేని మర్యాదలు చెయ్యడం మొదలుపెట్టారు. అతను కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆలోచించి, ఎవడండి సన్యాసి ఈ ఇల్లు కట్టింది అన్నాడు. మా అబ్బాయి అన్నారు మా అత్తగారు వెలవెలబోతూ. వాస్తు శాస్త్రజ్ఞుడు గతుక్కుమన్నాడు. మా అత్తగారే మొదలెట్టారు. ఈ ఇంటికి ఇంజనీర్ ఎవరూ లేరండి, మా అబ్బాయే దగ్గరుండి కట్టించారు. చాలామంది ఈ ఇల్లు చూసి దీని మాదిరే కట్టుకున్నారు, చాలా బాగుందని అంటూ ఆమె కొడుకు ఇంజనీరింగ్ బుర్రను మెచ్చుకోవడం మొదలుపెట్టింది. వాస్తు శాస్త్రజ్ఞుడికి ఒక్కసారిగా చిరాకెత్తుకొచ్చింది. ఊహూ అన్నాడు తల వంచుకుని వేళ్ల మీద ఏదో లెక్క పెడుతూ. మా అత్తగారు బిత్తరపోయి కళ్ళు మూసుకుని తల వంచుకుని ఆలోచిస్తున్న అతన్ని ఒక్క క్షణం అలాగే చూస్తుండిపోయారు. చూడండి, ఈ పక్క స్థలం గల ఆయన అడ్రస్ ఎక్కడండి, మేం కొనాలనుకుంటున్నాం అన్నాం. ఆ మాట విన్న వాస్తు శాస్త్రజ్ఞుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అయ్యో తల్లి, అసలు ఈ ఇంటి వాస్తే సరిగా లేకపోతే దక్షిణం వైపున్న ఆ స్థలం కొంటానంటారేమిటి? మా అత్తగారి గుండె గతుక్కుమంది. ఈ ఇంటి వాస్తు సరిగా లేకపోవడం ఏమిటయ్యా, మా అబ్బాయి దగ్గరుండి కట్టిస్తేను. ఏదీ సరిగ్గా లేదు ఈ ఇంట్లో, ఇలా రండి అంటూ మా అత్తగారిని ఇంటి సింహద్వారం దగ్గరకు తీసుకెళ్ళి ఈ వాకిలి ఉండకూడదు అన్నాడు. మరి మేమంతా లోపలికి ఎట్లా వచ్చేది అన్నారు మా అత్తగారు గుడ్లు తేలేసి. రావచ్చండి, అదిగో ఆ పక్క గది పడమటి వైపు కిటికీ ఉందే, అది సింహద్వారం చెయ్యాలి అన్నాడు. మా అత్తగారికి మతిపోయింది. వీధి ఇటుంటే పక్క ఇంటి ప్రహరీ గోడ ముందు సింహద్వారం ఏమిటండి? అదేనండి వాస్తు అన్నాడు. అయితే ఆ గదేం చేయడం? గదంతా పగలగొట్టి చదును చెయ్యాలి. అంటూ మా అత్తగారు నోరు తెరిచారు. అలా చేస్తేనే ఈ ఇంట్లో మహాలక్ష్మి తాండవం చేస్తుంది, అష్టైశ్వర్యాలు కుప్పలు కుప్పలుగా వస్తాయి. మా అత్తగారి ముఖంలో ఆశారేఖ తళుక్కును మెరిసి మరుక్షణం మాయమైంది. అది సరే, ఈ గది పగలగొట్టించేస్తే పైన కట్టిన మేడ మీద గది ఏమయ్యేట్టు? ఈ ప్రశ్నతో వాస్తు శాస్త్రజ్ఞుడు ఒక్క క్షణం చిక్కుల్లో పడ్డాడు. దీనిపైన గది ఉందా అన్నాడు. అవును, మా అబ్బాయి కోడలు ఉండే గది. అయితే ఆ పై గది కూడా విరగ్గొట్టించండి. అసలు ఆ వైపు గది ఉండకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ గదిలో ఎవరున్నా, పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా ఎప్పుడూ ఏదో ఒక రోగం, ఏదో ఒక రుగ్మత ఉంటూనే ఉంటుంది అన్నాడు. అప్పటికి 15 రోజులుగా దగ్గు పడిసం పట్టే అవస్థపడుతున్న నా వైపు అనుమానంగా చూశారు మా అత్తగారు. ఆ పైగదిలో నేనే ఉండేది.
నాకు నవ్వొచ్చింది. అవునే, నీకు ఈ జలుబు ఇంకా తగ్గలేదు కదూ అన్నట్లు జలుబు దగ్గుకు ముందు జ్వరం వచ్చింది కదూ, దానికి ముందు ఏదో తలపోటంటూ చాలా రోజులు బాధపడ్డావు, ఇంతకుముందు పంటి నొప్పితో బాధపడ్డావు. అవునని తలుపాను. అంతేనండి, నే చెప్పలా? ఆ వైపు గది ఉంటే ఇంకా పెద్ద జబ్బులే చెప్పాలి. నా గుండె ఒక్క క్షణం పీచు పీచుమంది. మా అత్తగారి ముఖం భయంతో బిగుసుకుపోయింది. అయితే ఆ గదులు 2 తీసేయమన్నారా అన్నారు మా అత్తగారు తక్షణం. అంతేకాదు, సింహద్వారం వెంటనే మూసెయ్యాలి అన్నాడు వాస్తుశాస్త్రజ్ఞుడు ఒక్క చిటికెడు పొడు ముక్కులో వేసుకుని. మా అత్తగారు దిగులుగా నా వైపు చూశారు. నాకంతా అయోమయంగా కనిపించింది. అయితే ఇల్లంతా ఒక్కసారి చూసి చెప్పండి, ఇంకా ఏమేం సర్దుబాట్లు చెయ్యాలో అన్నారు మా అత్తగారు. వాస్తుశాస్త్రజ్ఞుడు ఇల్లంతా చూసి కిటికీలుండే చోట వాకిళ్లు పెట్టమన్నాడు, వాకిళ్ళని కిటికీలు చెయ్యమన్నాడు. వంటింటి పొయ్యి తీసి ముందు వైపు హాల్లో పెట్టమన్నాడు. వాస్తుశాస్త్ర ప్రకారం ఆ మూలల్లోనే వంటిల్లు ఉండాలన్నాడు. చివర్లో పెరటివైపుకెళ్ళి చూశాడు. అయ్యయ్యో అని ఒక్క గావుకేక వేశాడు. ఏమిటేమిటని మా అత్తగారు అదిరిపడ్డారు. పెరట్లో ఈ మూల బావి ఉండకూడదన్నాడు. ఈ బావి మేం స్థలం కొనేప్పుడే ఉందన్నారు మా అత్తగారు కంగారు పడిపోతూ. అదే తప్పు జరిగింది. ఈ బావి ఇక్కడుంటే ఇంటికి చెడుపు, ముఖ్యంగా మీ బోటి పెద్దవారికి చాలా ప్రమాదం. ఆ మాట విన్న మా అత్తగారికి గుండె గతుక్కుమని, అయితే ఏం చెయ్యమంటారు అన్నారు నీరసంగా. తక్షణం బావి మూయించాలి అన్నాడు. అది చాలా పెద్ద బావి. ఇంటి చుట్టూ ఉన్న తోటకు ఆ నీళ్లే సప్లై అవుతాయి. పైగా ఇంత బావి మూయించేయడం అంటే మాటలా? ఎంత మన్ను వెయ్యాలి, ఎంత డబ్బు ఖర్చు? మా అత్తగారు దిగాలు పడిపోయారు. ఇంటికి ఆనుకుని పక్కనున్న ప్రహారీ గోడ చూసి, ఇదొక పెద్ద తప్పండి. ఈ ఇల్లు ఈ గోడకింత దగ్గరగా ఉండకూడదు. అసలు ఉత్తరం వైపు చోటు ఎక్కువ ఉండాలి. ఇల్లు దక్షిణానికి జరపాలి అన్నాడు. ఇదేం బొమ్మరిల్లా జరపడానికి? ఎలా జరపడం? అయోమయంగా చూస్తున్న మాకు మరో సజెషన్ ఇచ్చాడు. పోనీ గోడ పడగొట్టి బాగా అవతలికి జరిపి కట్టించండి. ఎలా? అవతలికి జరిపితే పక్కింటి వాళ్ల స్థలంలోకి పోతుంది గోడ. వాళ్ళు ఊరుకుంటారా? మా అత్తగారు అతను చెప్పిన మంచిని చెడును ఊహించుకుంటూ ఆలోచనలో పడ్డారు. వాస్తుశాస్త్రజ్ఞుడు కళ్ళు మూసుకుని నుదురు మీద వేళ్లతో రాస్తూ, ఈ ఇంటికి రాగానే మీరు బాత్రూంలోనో లేక పెరట్లోనో జారిపడ్డారా అన్నాడు. పడ్డాను. వచ్చిన మన్నాడే వంటింట్లో మంచినీళ్ల బిందెతో సహా పెద్దపాటే పడ్డాను. 1-2 నెలలు మంచంలోంచి లేవలేదు. అయినా మీరెట్టా కనిపెట్టారు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ. వాస్తుశాస్త్రజ్ఞుడు అలాగే కళ్ళు మూసుకుని త్రికాలజ్ఞానిలా గర్వంగా నవ్వుతూ, నాకు తెలుసండి, నే చదివిన శాస్త్రం అలాంటిది. మీరింకా ఇక్కడే ఉంటే మరో వారం రోజుల్లో మీకు మరొక పెద్ద గండం ఉంది అన్నాడు. మా అత్తగారి ముఖం భయంతో పాలిపోయింది. ఆమెకు ముచ్చెమటలు పట్టాయి. అయితే ఇప్పుడేం చెయ్యమంటారు అన్నారు. ఒక పని చేయండి, మీరేం అనుకోకపోతే ఈ ఇల్లు మాట్లాడకుండా ఎవరికైనా అద్దెకిచ్చి మీకు మంచి ఇల్లు అద్దెకిప్పిస్తా. వెంటనే వెళ్ళండి అక్కడికి అన్నాడు. మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. అలాగే అన్నారు మా అత్తగారు. కానీ మా ఇంటి వాస్తు బాగాలేదని తెలిసిన వాళ్ళు మా ఇల్లు అద్దెకి తీసుకుంటారా అని సందేహం వెలిబుచ్చారు మా అత్తగారు. ఆ సంగతి నే చూసుకుంటాను. ఎలాగో తంటాలు పడి ఏదో ఒక పార్టీని తెస్తానుగా అన్నాడు వాస్తు మరొక చిటికెడు పొడు ముక్కులో వేసుకుని తృప్తిగా పీలుస్తూ. ఈ సంగతి విన్న మా వారు మా అత్తగారిని కేకలేశారు. ఏమిటి చాదస్తం? ఉన్న ఇల్లు వదిలి అద్దె ఇంటికి పోవడం? మా అత్తగారు కాదు కూడదని మొండిపట్టు పట్టారు. ఆ ఇంట్లో ఉంటే చాలా అనర్థాలు ఉన్నాయన్నారు. అంతేకాదు, ఇంకా అక్కడే ఉంటే తను చచ్చిపోతానని మాంకు పట్టుపట్టారు. ఆమె కోసం మా వారు ఒప్పుకోక తప్పలేదు. ఒక శుభముహూర్తాన పాండవుల్ని అరణ్యవాసానికి పంపినట్టు మమ్మల్ని ఒక అద్దె ఇంటికి తీసుకెళ్లి చేర్చాడు వాస్తుశాస్త్రజ్ఞుడు. చేరే ముందు అద్దె ఇల్లు చూస్తామన్నారు మా అత్తగారు. ఆహా, వద్దండి, చూడక్కర్లేదు. కొత్త ఇల్లు మీ ఇంటికంటే బాగుంటుంది. వాస్తు బ్రహ్మాండంగా సరిపోయింది. ఆ ఇంటికెళితే మీకెంత కలిసొస్తుందో చూడండి అంటూ మా అత్తగారి నోరు మూశాడు. తీరా ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఆ ఇల్లంతా అధ్వాన్నంగా ఉంది. బాడుగ మాత్రం మేము నెలకి 500 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేశాడు.
ఏ సౌకర్యాలు లేవా ఇంట్లో. మా సొంత ఇంటిని మటుకు నెలకి 200కే బాడుక్కిప్పించాడు వాస్తు. అంతేకాదు, మేము ఖాళీ చేయకుండానే వాస్తు తనకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి మాతో రహస్యంగా వాళ్ళది మంచి కుటుంబమని, దోషాలున్నాయి కనుక తను వాళ్ళకి ఆ విషయం చెప్తే వద్దంటారు కనుక తక్కువ బాడుక్కిమ్మని మా అత్తగారితో మాట్లాడి ఒప్పించి ఇప్పించాడు. మరీ అంత తక్కువ బాడుగైతే ఎలా ఇవ్వడం? అంత పెద్ద ఇల్లు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పోని మంచి బాడుగ వచ్చేదాకా ఖాళీగా ఉంచుదామన్నారు మా వారు. నీకు తెలీదులేరా, ఇల్లు ఖాళీగా ఉంచితే ఇంట్లో ఏదో దోషం ఉంది, అందుకే సొంత వాళ్లే వెళ్ళిపోయారు అద్దింటికి అని వాస్తు విషయం ఆ నోట ఈ నోటా పడి అసలు ఇల్లు పాడు పెట్టాల్సి వస్తుంది. ఇంకా నయం, వాస్తు శాస్త్రజ్ఞుడు దేవుడిలా వచ్చి మనల్ని సమయానికి కాపాడాడు, సంతోషించు అంటూ మా వారి నోరు మూశారు మా అత్తగారు. ఎంత సరిపెట్టుకుందామన్నా ఆ ఇంట్లో వారం రోజులు ఉండలేకపోయాము. ఇరుగు పొరుగు కూడా మహా అసహ్యమైన వాతావరణమని వెళ్ళిన 4 రోజుల్లోనే గుర్తించాము. ఏమైనా ఇంకో ఇంటికి వెళ్ళాలి. అడ్వాన్స్ 2 నెలలది పోతే పోయిందనుకున్నాం. ఖాళీ చేస్తామని వినగానే ఆ ఇంటి యజమాని ఎవరో రౌడీలా ఉన్నాడు. వచ్చి ఎలా వెళ్తారు, మాకు 1 సంవత్సరం ఉంటామని అగ్రిమెంట్ రాశారు. మధ్యలో వెళితే మాకు నష్టం, వెళ్ళదలుచుకుంటే సంవత్సరం బాడుగ కట్టి వెళ్ళండి అన్నాడు. అది విని మేము నిర్ఘాంతపోయాం. మా వారికి ఒళ్ళు మండి, అలా ఎందుకు ఇస్తాము, ఇవ్వడానికి వీల్లేదు. మాకు చెప్పింది ఆ వాస్తుగాడు. 2 నెలల అడ్వాన్సు అగ్రిమెంటే అన్నారు. వాడలాగే చెప్తాడు. వాడికిది అలవాటే. వాడి కమిషన్ డబ్బు వాడు తీసుకుని పోతాడు. వాడికేం బ్రోకర్ గాడు. ఆ మాటతో మా అందరి కళ్ళు తెరుచుకున్నాయి. మా అత్తగారికి ఒక్కసారిగా జ్ఞానోదయం కలిగింది. ఎంత మోసం! వాడు కమిషన్ బ్రోకర్ అన్నమాట. వాస్తు బాగోలేదని నాటకమాడి మా ఇల్లు తక్కువ బాడుక్కిప్పించి అక్కడ ఇలాగే కమిషన్ కాజేసి ఇక్కడ మమ్మల్ని నరకంలాంటి ఇంట్లో పడేసి ఈ ఇంటి మీద కమిషన్ తీసుకుని ఉడాయించాడు. ఆ దిక్కుమాలిన వెధవ వాస్తుశాస్త్రం బురకా వేసుకుని ఇంత మోసం చేస్తాడనుకోలేదు. పాండవులు అజ్ఞాతవాసం చేసినట్టు ఉన్న సొంత ఇల్లు వదిలేసి అంటూ కళ్ళు తుడుచుకున్నారు మా అత్తగారు. పోన్లేమ్మా, ఎలాగో వాళ్ళకి నచ్చచెప్పి వాళ్ళని ఖాళీ చేయమని మన ఇంటికి మనం పోదాం, నువ్వేం బాధపడకు అంటూ మా వారు ఓదార్చారు మా అత్తగారిని. ఆ ఇంటి నుంచి తిరిగి మా ఇంట్లో వచ్చి పడ్డానికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ తర్వాత ఎవరైనా వాస్తుశాస్త్రం గురించి మాట్లాడితే ఆవిడికి చిర్రెత్తుకొచ్చేది. ఆ దిక్కుమాలిన వాస్తు మాట నా దగ్గర ఎత్తొద్దు, మమ్మల్ని అష్ట కష్టాలు పెట్టింది. అసలు వాస్తుశాస్త్రం అనేదే లేదు పొమ్మన్నారు మా అత్తగారు. కథ సమాప్తం.